నేను ఈ రోజు అయితే ఫస్ట్ టైం మష్రూమ్ కర్రీ అయితే ట్రై చేస్తున్నానండి. ఎలా వచ్చిందో మష్రూమ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేస్తానో మీరు కూడా చూసేయండి. నేనైతే ఫస్ట్ టైం మష్రూమ్ కర్రీ అయితే చేస్తున్నాను. తినడం కూడా ఎప్పుడు తినలేదు, ఇదే ఫస్ట్. నాకు చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు అయితే చేసేవాళ్ళు, అంటే పొలాల్లో దొరుకుతాయి కదా పొడుకుక్కలు, పొలాల్లో న్యాచురల్గా దొరికాయి, అవి అయితే చేసేవాళ్ళండి. అవి కూడా ఎప్పుడో ఒకసారి దొరుకుతాయి కదా వర్షాలు పడినప్పుడు. అలానే ఇంకా అలాంటివి తెచ్చి అయితే మా నాయనమ్మ అయితే చేసేదండి. చాలా బాగా అయితే మా హస్బెండ్ తెచ్చి 2-3 డేస్ అయితే అవుతుందండి. ఇంకా ఫైనల్లీ ఈరోజు అయితే చేస్తున్నాను. మా మష్రూమ్స్ అయితే క్లీన్ అయితే చేసేసుకొని 2 పీసెస్ కింద కటింగ్ అయితే చేసుకుంటున్నానండి. ఇంక వాటిలో బ్లాక్గా ఉంటే అవి అయితే పాడైపోయినట్టుంట. ఇంక అందుకని వాటిని చెక్ చేసుకుంటూ నేనైతే కట్ చేసుకుంటున్నాను. ఇంక కట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకొని దాంట్లో వాటర్ వేసేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ అయితే వేసేసుకుంటున్నాను. అంటే మష్రూమ్స్ ఎక్కువసేపు ఉన్నా బ్లాక్ అవ్వకుండా ఉంటాయంట. ఇంకా సో అందుకని వాటర్లో అయితే పెట్టేశానండి. ఇంకా స్టవ్ మీద కళాయి అయితే పెట్టేసి దాంట్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకున్నాను. ఇంకా కట్ చేసుకున్న మష్రూమ్స్ ఉన్నాయి కదా అవి అయితే ఆయిల్ అయితే వేసేసుకున్నానండి. ఇంకా వాటిని అయితే ఆయిల్ అయితే లైట్గా ఫ్రై లాగా అయితే చేసేసాను. అంటే నాకు ఎందుకో తెలియదు కానీ మష్రూమ్స్లో వాటర్ అయితే వచ్చాయండి. ఒకవేళ నేను వాటర్లో నుంచి తీసేసరికి వాటర్ వచ్చాయేమో అని నేనైతే అనుకుంటున్నాను. ఇంకా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంక వాటిని అయితే తీసి ప్లేట్లోకి అయితే వేసేసుకుంటున్నాను. ఇంకా ప్లేట్ అయితే పక్కన పెట్టేసి అదే బండిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకుంటున్నానండి. ఇంకా దాంట్లో బిర్యానీ ఆకు, ఇంకా బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అయితే వేసేసుకున్నానండి. చెక్క అవైతే ఇంకా అవైతే ఆయిల్లో హీట్ అయిన తర్వాత దాంట్లో పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు అయితే వేసేసుకుంటున్నాను. అవి కొంచెం బ్రౌన్ కలర్లోకి అయితే రానిచ్చానండి. ఆయిల్ పైకి వచ్చిన దాకా అయితే ఉంచేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంతసేపు అయితే అటు ఇటు అయితే తిప్పుకుంటూ ఉన్నానండి. ఆనియన్స్ అయితే మగ్గిపోయాయి. ఇంకా అవైతే మగ్గి అడుగంటకుండా అటు ఇటు అయితే తిప్పుకుంటూ ఉంటున్నాను. ఇంకా ఆనియన్స్ అయితే మగ్గిన తర్వాత ఆయిల్ అయితే పైకి అయితే వస్తుంది కదండి. ఇంకప్పుడైతే 2 టమాటాలు కట్ చేసుకుని అయితే వేసేసుకున్నాను. ఇంకా అవైతే కొంతసేపు అయితే మగ్గనిచ్చానండి. అడుగంటకుండా తిప్పుకుంటూ ఉన్నాను. ఇంకా దాని మీద అయితే ప్లేట్ అయితే పెట్టేసి ఇంకొక 10 మినిట్స్ అలా సిమ్లో అయితే పెట్టాను. ఇంకా తర్వాత నేను చూస్తే టమాటాలు కూడా మగ్గిపోయాయండి. ఇంకా మగ్గిన దాంట్లో పక్కన పెట్టుకున్న మష్రూమ్స్ ఉన్నాయి కదా అవి అయితే వేసేసుకుంటున్నాను బాండీలో. ఇంకా మష్రూమ్స్లో దాంట్లో కొంచెం ఉప్పు, పసుపు, నా టేస్ట్ సరిపడినంత కారం అయితే వేసేసుకున్నాను. నేను ఒకటి 1 స్పూనే వేసుకున్నాను, మరి మనతో మీకు కారం అని చెప్పి. ఇంకా మీకైతే మీకు కావాల్సినంత అయితే వేసేసుకోండి. ఇంకా అన్నీ అయితే మసాలా అన్నీ వాటికి ముక్కలు పట్టేలాగా అయితే అటు ఇటు అయితే తిప్పుకుంటున్నాను. ఇంకా ఒక 5 మినిట్స్ మూత అయితే పెట్టేసానండి. ఇంకా 5 మినిట్స్ పక్క తర్వాత చూస్తే ఆయిల్ అయితే పైకి అయితే వచ్చేసింది. ఆయిల్ ఎక్కువ వేసుకోవాలని తింటూ కొంచెం టేస్ట్ బాగుంటుంది అని చెప్పి ఇంకా దాంట్లోకి మష్రూమ్స్ ఉడకడం కోసం కొంచెం వాటర్ అయితే వేసేసుకుంటున్నాను. ఇంకా వాటర్ వేసి మూత అయితే పెట్టేసాను. 5 మినిట్స్ తర్వాత మూత అయితే తీసేస్తే ఆయిల్ అయితే పైన తేలాడుతూ ఉంది కదండి, పైన అయితే తేలాడుతూ ఉంది. ఇంకా తర్వాత దాంట్లోకి కొంచెం కొబ్బరి పౌడరు అలాగే ధనియాల పౌడర్ అయితే వేసేసుకున్నానండి. ఇంకా మష్రూమ్స్ అన్నీ ముక్కలు అయితే ఉడికిన తర్వాత దాంట్లోకి ఇంకా లాస్ట్లో కొత్తిమీర అయితే చల్లుకున్నాను. కొంతమంది కసూరి మేతి కూడా వేసుకుంటారు, నా దగ్గర లేదని కొత్తిమీర అయితే వేసాను. అంటే వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నిజంగా చాలా బాగా కుదిరిందండి కర్రీ అయితే. నేను అస్సలు అనుకోలేదు కర్రీ అయితే ఇంత బాగా వస్తుందని చెప్పి. వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.